తిరుమల లడ్డూ వివాదంలో సుప్రీంకోర్టు సీరియస్ కామెంట్స్ చేసింది. దేవుణ్ణి రాజకీయాలకు దూరంగా ఉంచాలని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. లడ్డూలో కల్తీ నెయ్యి వాడారనటానికి ఆధారాలు ఏమున్నాయని ప్రశ్నించింది. కల్తీ నెయ్యి ఉపయోగించారో లేదో తెలియకుండా సీఎం ఎలా ప్రకటిస్తారని అడిగింది. కల్తీ నెయ్యి వ్యవహారంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఏపీ ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గి, సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపించారు. కల్తీ నెయ్యిపై ల్యాబ్ రిపోర్ట్ ని సుప్రీంకోర్టులో లూత్రా చదివి వినిపించారు. కల్తీ నెయ్యి వచ్చిన ట్యాంకర్లని ప్రసాద తయారీలో వాడలేదని తెలిపారు. జూలై 6 నుంచి 12వ తేదీ వరకు వచ్చిన నెయ్యి ట్యాంకర్లని ప్రసాదం తయారీలో ఉపయోగించలేదని కోర్టుకు తెలిపారు. నెయ్యి కల్తీ జరిగినట్టు ల్యాబ్ రిపోర్టులున్నాయని కోర్టుకు వివరించారు. కొన్నేళ్లుగా ప్రైవేటు వెండర్ల నుంచి నెయ్యి కొనుగోలు చేయడం ప్రారంభించారని, నాణ్యతపై ఫిర్యాదులు రావడంతో టెండర్దారుకు షోకాస్ నోటీస్ ఇచ్చామన్నారు. ఇప్పటికే సెట్ ఏర్పాటు చేశామని కోర్టుకి వివరించారు. వాదనలు విన సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నల వర్షం కురిపించింది. జూలై 6, 12వ తేదీల్లో 4 ట్యాంకర్లలో నెయ్యి కల్తీ జరిగినట్టు టీటీడీ ఈవో చెప్పారని తెలిపింది. అంతకు ముందు లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి ఉపయోగించారు అనటానికి ఆధారాలు ఏంటి అని ప్రశ్నించింది సుప్రీంకోర్టు. అంతకు ముందు లడ్డూల్ని ల్యాబ్కి పంపించి టెస్టులు చేశారా అని అడిగింది సుప్రీంకోర్టు. కల్తీ జరిగిందనటానికి ఆధారాలు లేకుండా సీఎం ఎలా ప్రకటన చేస్తారని, కోట్ల మంది మనోభావాలపై ప్రభావం చూపేలా సీఎం వ్యాఖ్యలున్నాయని వ్యాఖ్యానించింది. ప్రస్తుత పరిస్థితుల్లో సెట్ సరిగ్గా విచారణ చేయగలదా అని అనుమానం వ్యక్తం చేసింది ధర్మాసనం. జూన్ నుంచి జూలై వరకు సరఫరా అయిన నెయ్యి కలుషితం అయిందని ఊహాజనితంగా చెప్తున్నారని, విచారణ జరగక ముందే రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తి భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేయటం సరికాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సెట్ని కొనసాగించాలా లేదా ఏదైనా స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలా అని కేంద్రం సలహా కోరింది. తదుపరి విచారణ అక్టోబర్ 3వ తేదీకి వాయిదా వేసింది. ప్రస్తుతం లడ్డూలో కల్తీ నెయ్యి అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు కూడా విచారణ జరిపింది. కొన్ని ప్రశ్నలు కూడా సంధించింది. అయితే మొత్తం ఈ విషయానికి సంబంధించి విశ్లేషణ అందించేందుకు రాజకీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు మనతో పాటు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం అండి. మీరు కూడా వినే ఉంటారు, లడ్డూ విషయంలో సుప్రీంకోర్టు ఏ వ్యాఖ్యలు చేసిందో, ఎటువంటి ప్రశ్నలు సంధించిందో. మరి దీని మీద మీ స్పందన ఏంటి? అలా ఆశ్చర్యం, చాలా సివియర్ గా మాట్లాడాం సుప్రీంకోర్టు. ఇది విశేషంగా ఉన్నది. పెద్ద లాయర్లు పెట్టుకున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కానీ ఏం ఆగలేదు. చాలా సివియర్ గా క్రిటిసైజ్ చేశారు. కానీ స్ట్రక్చర్ అనేటప్పటికీ ఇంకా ఏ గవర్నమెంట్ అధికారి మీద యాక్షన్ అవుతారు. స్ట్రక్చర్ వరకు వెళ్ళలేదు సుప్రీంకోర్టు. విమర్శించారు, విమర్శించి ఆగారు. అది స్ట్రక్చర్ గా వస్తే అప్పుడు చాలా ముఖ్యమంత్రి గారి మీద చాలా పెద్ద బర్డన్ పడిపోతుంది. చాలా పెద్ద బర్డన్. అక్కడ ఆగారు. అందువల్ల చంద్రబాబు నాయుడు గారికి ఆ లైన్ దాటలేదు సుప్రీంకోర్టు. కానీ చాలా సీరియస్ గా చెప్పారు, చాలా అసహ్యంగా చెప్పారు సుప్రీంకోర్టు. ఇవన్నీ బయటకు వచ్చినాయి. ఇంకా కన్ఫర్మ్ రిపోర్ట్ లేకుండా ఏదో చెప్పేశారని. సో ఎలా జవాబు చెప్తారు ఇవాళ రేపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకి వాళ్ళకి మనం చూడాలి. ఎందుకంటే సుప్రీంకోర్టు అన్న మాటలు, మీరు అన్న మాటలు అందరూ అంటున్నారు. కన్ఫర్మేషన్ లేకుండా ఎలా చెప్పావు, వాదనప్పుడు ఎలా చెప్పి ఈ ప్రశ్నకి ఏం జవాబులు ఇస్తారో చూడాలి. జవాబులు ఇవ్వకుండా సైలెంట్ గా ఉంటారా చూడాలి. ఏదైనా ఇది ఒక పెద్ద సెట్ బ్యాక్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. ఇది పని చేసుంటే చాలా సీరియస్, పని చేయలేదేమో అని సుప్రీంకోర్టు అన్నది. పెద్ద సీరియస్ ఇష్యూ, సీరియస్ సెట్ బ్యాక్. ఆలోచించి చేయాలి, ఆలోచించకుండా చేయలేదు అది అందరికీ అర్థం అవుతుంది. ఇంత పెద్ద విషయం ఇప్పుడు ఫిజల్ అవుట్ అయిపోతుంది. ఫిజల్ అవుట్ అంటే దీంట్లో ఏమీ మూవ్మెంట్ ఉండదు. ఎందుకంటే సుప్రీంకోర్టు చాలా షాకింగ్ రిపోర్ట్ ఇచ్చింది. అవును, అంటే పుల్లారావు గారు, ఇప్పుడు అసలు కల్తీ జరిగిందా లేదా ఆధారం ఏమీ లేదు, ఎటువంటి ఆధారాలు లేకుండా ముందే ఎలా చెప్పేస్తారు అన్న క్వశ్చన్ రేస్ చేసిన టైంలో ఇప్పుడు కల్తీ జరిగింది అని సీఎంఏ చెప్పేసిన తర్వాత సిట్ విచారణ ఎందుకు అని కూడా సుప్రీంకోర్టు ప్రశ్నిస్తోంది. మరి ఈ సిట్ విచారణని మనం ఎలా చూడాలంటారు? ఇప్పుడు జరిగే సిట్ విచారణని చాలా సీరియస్ విమర్శ, స్ట్రక్చర్ అయిపోతాయి. స్ట్రక్చర్ అయితే ఖండించడం, మీరు తప్పు చేశామని చెప్పుంటే ఆయన ఒక కాన్స్టిట్యూషనల్ పొజిషన్ ఉన్నారు కాబట్టి
ఆయన మీద చాలా పెద్ద బోయడం వస్తుంది. అది రాలేదు. ఇంకా సుప్రీం కోర్టు అంతవరకు వెళ్ళలేదు. ఆయన ఊరికనే విమర్శించారు ఆయన పద్ధతిని, ఆయన చేసిన పనికి. అది ఫైనల్ విమర్శ అయితే ముఖ్యమంత్రులు చాలా మంది ఈ రోజుల్లో ఎవరు రిజైన్ చేయరు. ఈ రోజుల్లో 10 సంవత్సరాలు బట్టి ఒకనప్పుడు రెసిగ్నేషన్ ఇచ్చేసి వెళ్ళిపోయేవారు ఇంటికి స్ట్రక్చర్ వస్తే. నీలం సంజయ్ రెడ్డి గారు అని ముఖ్యమంత్రి ఉండేవాడు, మీకు తెలుసు. ఆయన యూనియన్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గా చేశాడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో. చేసే టైంలో ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కర్నూలులో కొన్ని బస్సులు ప్రైవేట్ వాళ్ళది నేషనలైజ్ చేశాడు. అది కోర్టుకి వెళ్ళారు. కోర్టుకి వెళ్తే కోర్టు చాలా తప్పు నిర్ణయం ఇచ్చాడు, ముఖ్యమంత్రి కక్షతో చేశాడు అని ఇవ్వగానే ఆయన సెంట్రల్ మినిస్ట్రీ రిజైన్ చేసి వచ్చేసాడు. రిజైన్ చేశాడు. ఆ స్టేజ్కి రాలేదు, వాళ్ళంత విమర్శ రాలేదు, కానీ విమర్శించారు. అది చాలా మంది ఆలోచించుకోవాలి. ఇంత తొందరగా హడావిడి చేసేసాక ఇప్పుడు ఏ రకంగా మళ్ళీ తగ్గుతారు అది చూడాలి. రేపు మాపు ఇది ఒక పెద్ద సెట్ బ్యాక్ ప్రభుత్వానికి, అది మాత్రం డౌట్ లేదు, పెద్ద సెట్ బ్యాక్. ఎస్, అంతేకాకుండా ఇప్పుడు పుల్లారావు గారు మనం చూస్తే సుప్రీంకోర్టు కూడా వ్యాఖ్యానించింది సిట్ విచారణనే కంటిన్యూ చేయాలా లేదంటే ఏదన్నా స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేస్తే మంచిదా అంటూ కూడా కేంద్రాన్ని అడిగింది సలహా. ఈ నేపథ్యంలో సిట్ విచారణ గురించి ఏమంటారు మీరు? సిట్ విచారణ అది బయటపడేస్తారు, కేవలం అది ఇంట్లో పని కదా, ఇంట్లో ఎంక్వైరీ కాబట్టి అది మానేస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ సలహా అడిగారు కాబట్టి వాళ్ళు ఏదో సిబిఐయా లేకపోతే ఒక జడ్జా ఎవరో రిటైర్డ్ జడ్జా సజెషన్ ఇస్తారు. ఈ సిట్ ఇంకా ముందరికి వెళ్ళదు, ఇంకా దానికి వాల్యూ ఉండదు. సుప్రీంకోర్టు కూడా దానికి ఏం వాల్యూ ఉంటుంది అన్నారు కాబట్టి అవన్నీ పనికి రావు, ఇంకా ఆగిపోవాలంతే. అంటే ఇది కోట్లాది మంది భక్తుల మనోభావాలకి సంబంధించిన విషయం. మరి ఇటువంటి అంశానికి సంబంధించి తొందరపడి లేదంటే ఒక అనాలోచితంగా ముందే వ్యాఖ్యానించారు అని అనుకోవాలా? అంటే ఇది కల్తీ జరిగింది అని ఏ ఆధారం లేకుండానే అది మనం అనుకోవాలా? నేను అనుకుంటున్నాను కాదు, సుప్రీంకోర్టు అలాగ అన్నది. మనం అనుకోవటం కాదు కదా, మన ఆలోచనలలో ఉండవచ్చు. ఎంత చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, నేను అనకాలు ఏమిటి. సుప్రీంకోర్టు అన్న మాట అది. మరి సుప్రీంకోర్టు అన్న మాటకి ఇదే జవాబు చెప్పాలి. స్పష్టంగా సుప్రీంకోర్టు అదే అన్నది. ఇది ఇంతమంది దేవుళ్ళని వాళ్ళని ఇలా కాంట్రవర్సీ తీసుకురావద్దు, పాలసీ రావద్దు, చాలా అసహ్యంగా రియాక్షన్ రాలేదు కదా, ఏమి రాలేదు కదా ఇప్పటి వరకు, ఎవరు బయటకు వచ్చి మాట్లాడలేదు కదా. సో అందువల్ల వాళ్ళు ఏ సాయంకాలానికో ఎప్పుడో ఒక జవాబు ఇస్తారు, ఏం చేస్తారు చూడాలి. ఆ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అన్ని డస్ట్బిన్ లో రబిష్ బాక్స్ లో పడేస్తారు. ఇది ఒక కొత్త లెవెల్కి వస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఎవరిని అపాయింట్ చేస్తారు, సెంట్రల్ గవర్నమెంట్ అభిప్రాయం ఏంటి మనకు తెలుస్తారు. రేపు ఎల్లుండో నెక్స్ట్ హియరింగ్ లోపల సజెషన్ ఇస్తారు. సో ఏదైనా ఇది ఒక సెట్ బ్యాక్ గా మనం భావించవచ్చు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. ఇంకోటి ఏంటంటే ఈ తిరుపతి అనే ఇన్స్టిట్యూషన్ ఒక మంచి స్ఫూర్తినికి వచ్చింది ప్రజలకి. ఇదేదో ఈ పార్టీ వస్తే ఆలదైపోయాడు దేవుడు, ఇంకో పార్టీ వస్తే ఆలదైపోయాడు దేవుడు, అంతే కదా. ఏ పార్టీ వస్తే వాళ్ళే మేనేజ్ చేస్తారు కదా, టేక్ ఓవర్ చేస్తారు కదా, ఎవరో చైర్మన్ అపాయింట్ చేస్తారా. మీకు తెలుసో తెలీదు, ఒక 20 సంవత్సరాల క్రితం ఒక లిక్కర్ డిస్ట్రిబ్యూటర్, ఫేమస్ మెక్డవల్ లిక్కర్ డిస్ట్రిబ్యూటర్ 5 సంవత్సరాలు చైర్మన్ గా చేశాడు. ఆయన తగ్గిపోయాక ఒక పెద్ద కాంట్రాక్ట్ 5-10 సంవత్సరాలు చేశాడు. ఇలాంటి వాళ్ళని చక్కగా వాళ్ళ కాంట్రాక్ట్స్ చేసుకోనివ్వకుండా దేవుడి కూడా మైండ్ చేసుకుని పెట్టింది అది పార్టీ, ఓ పార్టీ కాదు. పెడితే వీళ్ళకి భక్తి ఉన్నదా, భయం ఉన్నదా, ఏమన్నా డీసెన్సీ ఉన్నదా మన నాయకులకి? ఇవాళ సుప్రీంకోర్టు చెరామడా తిట్టింది. ఫ్యూచర్ అయినా ఈ గుడిని చెత్తగా చూడరు, ఈ డబ్బు దోసేసుకోరు, ఇష్టం వచ్చిన వాళ్ళని అపాయింట్ చేయరు, ఒక డీసెంట్ గా ఉంటారు, భయం వస్తుంది. ఇవాళ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తో నేను చాలా ఆనందపడను. థ్యాంక్ యూ అండి పెంటపాటి పుల్లారావు గారు, మీ విశ్లేషణ అందించినందుకు.